గురువు లగ్నం నుంచి సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్, 11th హౌస్ వీటిలో చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు. మిగతా స్థానాల్లో అంత ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ కావు. గురువుకి ప్రత్యేకంగా వేరే ధనయోగంలో గురువు ఉంటే అది వేరే విషయం. దుస్థానాల్లో ఉంటే మంచిది కాదు గురువు. 6, 8, 12 హౌసెస్లో గురువు ఉంటే ధనయోగానికి అవరోధం ఏర్పడుతుంది. అంటే ఎంత కష్టపడినా డబ్బు అనేది నిలవదు. సంపాదించడానికి ఎక్కువ కష్టపడాల్సి రావడము, ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఏ దుస్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఉదాహరణకి 6th హౌస్లో గురువు ఉంటే ఎక్కువగా హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్య సమస్యలు, ప్రతికూలతలు, చేసే వృత్తి వ్యాపారాల్లో విరోధులు, శత్రువులు, ప్రత్యర్థులు వీరి వల్ల బాధలు, అలాగే అప్పులు చేయాల్సి రావడము, రుణ బాధలు, ఈ రకంగా ఉంటాయి సమస్యలు. అష్టమంలో కనుక ఉన్నట్టయితే స్థిరమైనటువంటి సంపాదన లేకపోవడము,